హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి కృతిక ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి వన్ మోర్ డైలీ వ్లాగ్ గాయ్స్. ఈరోజు నేను వంట అయితే ఏం ప్రిపేర్ చేశాను, అలాగే ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా పూజ అయితే ఎలా చేసుకున్నాను అనేది మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంక ఈరోజు లేచినప్పటికైతే 6:30 అయితే అయిపోయిందన్నమాట టైం. ఇంకా లేచి ఇంకా నైట్ అయితే గిన్నెలు అయితే కడగలేదు, అవన్నీ అయితే నీట్గా అయితే ఫస్ట్ అయితే వాష్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇంకా రైస్ అయితే కడిగేసి అయితే పెట్టేశాను అనమాట స్టవ్ మీద. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి పప్పు టమాటా అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే టమాటాలు పచ్చిమిర్చి అయితే తీసైతే పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు. ఇంకా పిల్లలు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా లేవలేదనమాట. ఇంకా లేచి లోపల వంట అయితే చేసేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి, స్కిప్ చేయకుండా చూడండి. పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఒక 2 టైమ్స్ అయితే నీట్గా అయితే వాష్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటాలు అయితే వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా పసుపు అలాగే కారం సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి అయితే బాగా అయితే కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటాను. పెట్టేసుకున్నాక ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా పప్పు అయితే బాగా అయితే ఉడికిపోతుంది అనమాట. ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాక ఇంకా ఈరోజు మిషన్లో బట్టలు అయితే వేయాలి. చాలా బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా బెడ్షీట్లు అవి ఉన్నమాట, అవన్నీ అయితే మిషన్లో అయితే వేసేసుకుంటాను. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇక్కడ తాలింపు అయితే వేసుకుంటున్నాను. స్టవ్ అయితే వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకున్నాను. అందులో ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత కాసంత జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పప్పులు అయితే తాలింపు అయితే వేసేసుకుంటాను. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ టైం ముందుగానే పాపడ్స్ అయితే వేయించుకుని అయితే పెట్టుకున్నాను అనమాట, మా వారికి అయితే బాక్స్లో పెడదామని చెప్పి. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మా వారికి అయితే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా బాక్స్ అయితే పెట్టేశాక ఇంకా టీ అయితే పెట్టేశాను ఆల్రెడీ స్టవ్ మీద. మా వారైతే రెడీ అవుతున్నారు. ఈ లోపల నేనైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను అనమాట. ఇంకా మా వారు ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా మా వారైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయాక ఇంట్లో పనులని ఫినిష్ అయితే చేసేసుకున్నాను. ఇంకా పిల్లలకు కూడా తల స్నానాలు అయితే చేయించేసాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా శారీ అయితే కట్టుకున్నాను. చాలా రోజులు అయింది కదా కట్టుకున్నాను చెప్పి ఈరోజు అయితే కట్టుకున్నాను అనమాట. ఇంకా పూజ దగ్గర ఉన్న సామానం అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా పసుపు బొట్లు అయితే పెట్టేసుకున్నాను. దేవుడి మందిరం కూడా నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ నీట్గా అయితే సర్దేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయాక ఇంకా బట్టలు అయితే ఆరేస్తాను బయట. ఇంకా పిల్లలు వచ్చేసి టీవీ అయితే చూస్తున్నారు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోతే ప్రశాంతంగా అప్పుడైతే మిగతా పనులన్నీ అయితే చేసుకుంటాను. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తానమాట. ఇంకా హారతి అయితే ఇచ్చేసాక ఇంక ఇల్లంతా ధూపం అయితే వేసేసుకొని ఇంకా బయట తులసి కోటకైతే పూజ అయితే చేసేసుకుంటాను. ఈరోజైతే పూజ అయితే చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను అనమాట. అలాగే చాలా లేట్ కూడా అయిపోయింది. ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకుని పూజ చేసుకున్నప్పటికీ ఇక్కడ వచ్చేసి మా చిన్న పాప అయితే దండం అయితే పెట్టుకుంటుందన్నమాట. ఎంత క్యూట్గా ఉంది కదా. ఇక్కడ వచ్చేసి కెమెరాకి అయితే మా చిన్న పాప ఒక లుక్ అయితే ఇస్తుంది చూడండి, ఎంత క్యూట్గా ఉంటుందో. మా మమ్మీ ఇక్కడ ఏంటో పెట్టిందని చూస్తుందన్నమాట. ఇంకా ధూపం అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ధూపం అయితే వేసేసుకున్నాక బయట తులసి కోటకైతే పూజ కూడా అయితే చేసేసుకుంటాను. ఈరోజు ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా అయితే ఉన్నది. పూజ చేసుకున్న రోజునైతే చాలా పాజిటివ్ వైబ్స్ కింద ఉంటుంది. కానీ డైలీ పిల్లలతో పూజ అయితే చేసుకోవాలంటే చాలా కష్టం అనమాట. ఇంకా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారన్నమాట. మమ్మీ అది కావాలి ఇది కావాలని చెప్పి ఇంకా ప్రశాంతంగా అయితే చేసుకోలేము. అందుకని చెప్పాను ఇంకా సాటర్డే ఇంకా ఫ్రైడే అయితే పూజ అయితే చేసుకుంటాను. ఇంకా డైలీ అయితే కుదరదనమాట పిల్లలతో. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా బయట అయితే ఆల్రెడీ కొన్ని బట్టలు అయితే ఆరేసాను, అవి అయితే ఆరిపోయినాయి అనమాట.
ఇంకా అవైతే తీసేసి ఇంకా మడతలైతే పెట్టేసుకుంటాను. ఇంకా ఆల్రెడీ మళ్ళీ ఇంకో లోడ్ అయితే బట్టలైతే వేశాను. ఇంకా అవి కూడా అయితే బయటైతే ఆరేసేస్తాను. ఇంకా ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు కదా! ఇంకా ఇడ్లీ పిండి, దోస పిండి అయితే ఇంట్లో అయితే ఏమి లేవు. ఇంకా అందుకని చెప్పి ఉప్మా అయితే చేద్దాం అనుకున్నాం కానీ ఇంట్లో ఎవరు తినను అన్నారు. అందుకైతే ఏమైతే ప్రిపేర్ చేయలేదు. పిల్లలకైతే పాలైతే కాసేసి ఇచ్చాను. ఇంకా ఫ్రూట్స్ అయితే ఉంటాయి కదా! అవైతే తిన్నారనమాట పిల్లలొచ్చేసి. ఇంకా వీడియో ఇక్కడితో కూడా ఎండ్ చేస్తున్నానండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి గాయ్స్. కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్. బాయ్.